ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీకు అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నువ్వు అతనికిని అతనికి ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడని యెహోవా సాతానుతోటి, అపవాదితోటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సాతానా అని అడిగినప్పుడు, సాతాన్ గాడు, నేను భూలోకంలో ఇటు అటు తిరుగుతూ అందులో సంచరించుచు వచ్చి తిని అని దేవునికి అది ఉత్తరం ఇచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, భూలోకంలో మరి నా దాసుని చూశావా, నా సేవకుని చూశావా, అతని గురించి ఆలోచన చేసితివా? ఏమని ఆలోచన చేశావు? అతని గురించి చూసినవా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతని వంటి వాడు భూమి మీద ఎవడును లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యోబుని గురించి. అప్పుడు సాతాను అంటది, అతడు ఊరికినే భయభక్తులు కలిగిన వాడాయన, ఊరికినే నీ యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా మారాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగినంతటికిని సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా అని చెప్పింది. దేవుడు యోబు చుట్టూ, యోబు అతనికిని అతని ఇంటి వారికిని కదా, నువ్వు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశాడంట దేవుడు. ఇది సాతాను చెబుతున్న సాక్ష్యం. యోబు ఊరికినే నీ యందు భయభక్తులు కలిగిన వాడాయన, నువ్వు కంచె వేసావు కదా. కంచె ఎవరికి వేసిండు అంటే యోబుకి వేశాడు దేవుడు కంచె. యోబు కుటుంబానికి, అతని ఇంటి వారికి, తన పిల్లలకిని తన భార్యకిని, యోబుకు కలిగిన ఆస్తికిని, ఆయన ఆస్తికి కూడా దేవుడు కంచె వేశాడు. సమస్తమును, అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు కంచె వేసితివి. దేవుడు తన ప్రజల చుట్టూ కంచె వేసి కాపాడేవాడు. దేవుని కంచె, దేవుని కాపుదల ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో కదా. దేవుడే అపవాదితో అంటున్నాడు, నా సేవకుడు అతడు యథార్థవర్తనుడు, అతడు యథార్థమైన వాడు, అతడు యథార్థంగా ప్రవర్తించేవాడు కదా. ఇంకా న్యాయవంతుడు, న్యాయాన్ని ప్రేమించేవాడు, న్యాయంగా అన్యాయంగా జీవించేవాడు. అన్యాయస్తుడు కాదు యోబు. తనకు న్యాయమే కావాలి, దేవుని న్యాయాన్ని కోరుకునేవాడు యోబు కదా. ఈ రోజులో ఎవరు న్యాయంగా బ్రతకడానికి ఇష్టపడట్లేరు. ఈవెన్ క్రైస్తవులు కూడా, దేవుని ప్రజలు కూడా అన్యాయం చేస్తూ, మోసము చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా యోబు గురించి రాయబడిన మాట ఇంకోటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు అంటే భయము ఉంది, అలాగే భక్తి ఉంది. కొంతమందికి భయము ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయము ఉండదు. ఆయన యందు మనము భయము భక్తి కలిగి మనం ఆయనకు భయపడే వారిగా ఉండాలి.
చాలామంది దేవునికి భయపడరు, కానీ ఎవరికి భయపడతారు చెప్పండి అంటే అధికారులకు భయపడతారు, మనుషులకు భయపడతారు, రోగాలకు భయపడతారు, సమస్యలకు భయపడతారు. ఇంకా రకరకాలైన భయాలు మనిషికి కలుగుతాయి, కానీ దేవునికి భయపడే మనుషులు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ రాయబడిన మాట, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ప్రభువు అంటే ఆయనకు భయం ఉంది, ఇంకా భక్తి ఉంది, ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, కానీ చెడుతనమునంతా విసర్జించిన వాడు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు, చెడు చేసే స్వభావం, ఇవి ఏవి ఆయనలో లేవు. ఇవన్నిటిని ఆయన విసర్జించిన వాడు. ఇక యోబులో పరిశుద్ధత ఉంది, యోబులో నీతి ఉంది, యథార్థత ఉంది కదా. అంత మాత్రమే కాదు, కానీ యోబు ఉదయాన లేచి తన పిల్లల నిమిత్తమై ఒక్కొక్కరి నిమిత్తమై ఏం చేసేవాడు అంటే బలులు అర్పించేవాడు కదా. అది మనం 5వ వచనం చదివితే, వారి వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యం ఇలాగు చేయుచూ ఉండెను. యోబు ఇలాగు నిత్యము ప్రతిదినం నిత్యము 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 చేస్తూ వచ్చాడు కదా. నిత్యం ఇలాగూ జీవిస్తూ వచ్చాడు. వారు విందు చేసుకున్నప్పుడు వారు ఒకవేళ ఆ విందు వలన సంతోషం ఎక్కువైపోయి ఒకవేళ తమ హృదయములో ఒకవేళ దేవుడిని దూషించారేమో, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా మాట్లాడారేమో, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన చేశారేమో అని తన కుమారుని పిలిపించి వారిని పవిత్రపరిచి తన కుమారుని పట్ల తన కుటుంబం పట్ల యోబుకి ఎంత జాగ్రత్త. కొంతమంది బిడ్డలను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, లేస్తారు, వారు వారి పని ఏదో వారు చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యోబు అలా కాదు. వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా నడుచుకుంటున్నారు, వారు ఎలా ఉంటున్నారు, వారి ఒకవేళ దేవునికి దూరంగా ఉంటున్నారా, దేవునికి దగ్గర అవుతున్నారా, ఒకవేళ వారి హృదయంలో చెడు తలంపులు పుట్టి దేవునికి దూరం అయిపోతున్నారేమో అని తెలుసుకొని దేవుడు యోబు వాటిని అందరినీ పిలిపించి వారితో మాట్లాడి వారిని పరిశుద్ధపరిచి వారి నిమిత్తము ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి, ఇది ప్రతిరోజు యోబు చేస్తున్న పని కదా. ప్రతిరోజు తన పిల్లల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, ప్రతిరోజు తన పిల్లలకు దహన బలులు అర్పిస్తున్నాడు, ప్రతిరోజు తన పిల్లలకు దేవుని గురించి బోధిస్తున్నాడు, ప్రతిరోజు తన పిల్లల కోసం ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. ప్రతిరోజు ఈయన తన జీవితంలో ఇలాగ ముందుకు సాగుతున్నాడు కదా. దేవుని యందు భయభక్తులు కలిగినట్టు వాడు, చరిత్రను విసర్జించినట్టు వాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, ఇలా జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు యోబుకును అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమంతటికి కంచె వేశాడు. దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడు కాబట్టి సాతాను యోబును ముట్టలేకపోయింది. అందరి ఇంటిలోనికి సాతాను కూడా ప్రవేశించాడు, కానీ యోబు దగ్గరికి వచ్చేసరికల్లా యోబు జీవితంలోనికి, యోబు ఇంటిలోనికి, యోబు ఆస్తిలోనికి కూడా వెళ్ళలేకపోయింది. ఆయనకు ఎన్ని ఉన్నవి? అతనికి 3వ వచనం చదివితే అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి ఉన్నాడు. ఈ ఆస్తిలో ఏవి ఆయన పోగొట్టుకోలేకపోయాడు. తన ఆస్తి చుట్టూ దేవుని కంచె ఉంది, తన కుమారుల చుట్టూ, తన ఇంటి చుట్టూ, తన భార్య చుట్టూ దేవుని కంచె ఉంది, తన చుట్టూ కూడా దేవుని కంచె ఉంది. కాబట్టి దుష్టుడు తనను ముట్టలేకపోయాడు, తన కుమారుని ముట్టలేకపోయాడు, తన ఆస్తిని ముట్టలేకపోయాడు, నష్టం చేయలేకపోయాడు యోబుకి. ఎందుకు అంటే యోబు చుట్టూ దేవుడు తన కంచె వేసి కాపాడుతున్నాడు. ఈరోజు నీకు దేవుని కంచె ఉందా? నీ చుట్టూ దేవుని కంచె ఉందా? నీకు దేవుని కంచె ఉందా? నీ పిల్లలకు దేవుని కంచె ఉందా? నీ ఆస్తికి దేవుని కంచె ఉందా? కొంతమంది తమ ఆస్తులను పోగొట్టుకునే వారిగా ఉంటారు. కొన్ని కుటుంబంలో ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అసమాధానమే, ఎప్పుడు పోట్లాటనే,
ఎప్పుడు రోగాలు, ఏదో ఒక బలహీనత వారి కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వారి చుట్టూ దేవుని కంచె లేదు. దేవుని కంచె నీకు ఉండాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చరిత్రను విసర్జించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. యోబులాగా ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. యోబులాగా యథార్థంగా బ్రతికే వారిగా మనం ఉండాలి. యోబులాగా న్యాయాన్ని ప్రేమించేవారిగా, న్యాయముగా నడుచుకునేవారిగా, న్యాయముగా తీర్పు తీర్చేవారిగా, అన్యాయపు సొమ్మును సంపాదించుకునే వారిగా మనము ఉండకూడదు కదా. ఇలాగ ఎవరైతే బ్రతుకుతారో, ఇలాగ ఎవరైతే జీవిస్తారో వారి అందరి చుట్టంట దేవుడు తన కంచె వేసి కాపాడుతాడు. ఇలా నీవెందుకు బ్రతకకూడదు? ఇలాగ మనం ఎందుకు బ్రతకకూడదు? యోబు చుట్టూ కంచె వేసిన దేవుడు నీ చుట్టూ, నా చుట్టూ కంచె వేయడా? నేను యోబులాగా బ్రతుకుతే, మనం నిత్యము యోబులాగా జీవిస్తే, నిత్యము ప్రార్థించేవారిగా, నిత్యము భయభక్తులు కలిగించే వారిగా, నిత్యము యథార్థంగా జీవించేవారిగా, నిత్యము దేవుని స్తుతించేవారిగా మనం ఉంటే దేవుడు మన చుట్టూ కూడా కంచె వేసి కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.